తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. సంగారెడ్డిలో 34వ వార్డు పోలింగ్ కేంద్రం దగ్గర ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం దగ్గర విధుల్లో ఉన్న సిఐ 34వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారని ఆరోపిస్తూ సీనియర్ నేత జగ్గారెడ్డి పోలింగ్ కేంద్రం దగ్గరకు చేరుకున్నారు. పోలింగ్ ఆపేస్తామంటూ పోలింగ్ బూత్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు జగ్గారెడ్డి మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్ కు సిఐ సహకరిస్తున్నాడని జగ్గారెడ్డి మండిపడ్డారు. సిఐని సస్పెండ్ చేయకపోతే ఎన్నికలు బహిష్కరిస్తామంటూ ఆందోళన నిర్వహించారు. అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లవట్టి నొక్కింది. సిఐ శివకుమార్ రావాలి. అసలు వాడు మొగాడైతే రావాలి. వాటి చక్కరటలు ఎట్లంటున్నాడు. మీరు కేసులు వేసుకోండి. నేను జరగా రిగ్గింగ్ చేస్తున్నారు అంటే రిగ్గింగ్ చేస్తారని అడ్డు చెప్తే లేదు సిడిఎస్ గారు అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లవట్టి నొక్కింది. సిఐ శివకుమార్ రావాలి. అసలు వాడు మొగాడైతే రావాలి. వాటి చక్కరటలు ఎట్లంటున్నాడు. మీరు కేసులు వేసుకోండి. నేను జరగా రిగ్గింగ్ చేస్తున్నారు. తమ అభ్యర్థి గల్లా పట్టుకున్న సిఐ అక్కడికి రావాల్సిందే అని జగ్గారెడ్డి అక్కడ బైఠాయించడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సంగారెడ్డిలోని 34వ వార్డు పోలింగ్ కేంద్రం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గారెడ్డి, అసలు ఏం జరిగింది? సిఐ కాంగ్రెస్ క్యాండిడేట్ గల్లా పట్టుకోవడానికి కారణం ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సంగారెడ్డిలో 34వ వార్డు పోలింగ్ కేంద్రం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం దగ్గర విధుల్లో ఉన్న సిఐ 34వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టుకున్నారని సీనియర్ నేత జగ్గారెడ్డి పోలింగ్ కేంద్రం దగ్గరకు చేరుకున్నారు. పోలింగ్ ఆపేస్తామంటూ బూత్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న పోలీసులు అడ్డుకోవడంతో సిఐ అక్కడకు రావాల్సిందేనని పట్టుబట్టారు. జగ్గారెడ్డి పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. జగ్గారెడ్డి చెబుతున్నారు, అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్ కు పాల్పడుతుంటే తమ అభ్యర్థి అడ్డుకునే ప్రయత్నం చేస్తే తమ అభ్యర్థి గల్లాను సిఐ పట్టుకున్నాడని, బీఆర్ఎస్ అభ్యర్థి రిగ్గింగ్ కు సిఐ సహకరిస్తున్నాడు అని జగ్గారెడ్డి ఆరోపిస్తున్నారు. సిఐను సస్పెండ్ చేయకపోతే ఎన్నికలే బహిష్కరిస్తామంటూ జగ్గారెడ్డి వార్నింగ్ ఇస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, అసలు ఏం జరిగింది? గొడవకు కారణం ఏంటి? రోహిత్, సంగారెడ్డి జిల్లా 34వ వార్డులో మాత్రం రిగ్గింగ్ జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మాత్రం వచ్చి పోలీస్ సిఐకి అక్కడ చెప్పడంతో సిఐ లోపలికి వెళ్ళి ఒకవేళ వాస్తవము రిగ్గింగ్ జరుగుతుందా లేదని అక్కడికి వెళ్ళి అక్కడ చూసి రావాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా ముందుకెళ్ళాలి. కానీ అక్కడ వెళ్లకుండా నువ్వెవరు చెప్పడానికి అని చెప్పి ఎవరైతే సిఐ ఉన్నారో తర్వాత శివకుమార్, తర్వాత అడ్డాను అనే అభ్యర్థి గల్లా పట్టి కొట్టాడని చెప్పి అతను మాజీ ఎమ్మెల్యే సంగారెడ్డికి జగ్గారెడ్డికి చెప్పడంతో జగ్గారెడ్డి ఎక్కడికి కొట్టి తర్వాత అసలు ఏం జరిగింది కనుక్కునే ప్రయత్నం చేసి కనుక్కున్న తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు డిఎస్పీ అక్కడికి వచ్చి రావడం జరిగింది. అసలు నిజంగా ఒక జగ్గారెడ్డి పేరు చెప్తే విషయం ఏంది, 26 సంవత్సరాల నుంచి నేను ఎక్కడ పోలింగ్ కు రాలేదు, సౌమ్యంగా ఉంటా, మీ అందరికీ తెలుసు. అసలు ఈ విషయం నా అభ్యర్థి మీద గల్లా పట్టాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ వాస్తవం అక్కడ జరిగింది ఉంటే కేసు నమోదు చేయాలి, లేదంటే విచారణ చేపట్టాలి. ఒకవేళ మీరు బీఆర్ఎస్ పార్టీకి సహకరిస్తున్నారా ఏంటి సిఐ గారు అని చెప్పి ఆయన ఆవేశంతో అక్కడ ఆ పోలింగ్ బూత్ దగ్గరికి రావడం జరిగింది. పోలింగ్ బూత్ దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా ఆ జగ్గారెడ్డిని అడ్డుకొని ఆ తర్వాత అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. దీంతో జగ్గారెడ్డి ఆవేశంతో ఖచ్చితంగా సంగారెడ్డి ఆ మున్సిపాలిటీ ఎన్నికలను బహిష్కరిస్తానని చెప్పి కూడా జరిగింది వాస్తవమేనా? అక్కడ రిగ్గింగ్ జరుగుతున్నది వాస్తవమేనా? నిజానికి క్యాండిడేట్ కి పోలింగ్ బూత్ లోకి వెళ్లే రైట్ ఉంటుంది.
నిజంగానే కాంగ్రెస్ క్యాండిడేట్ ని సిఐ పోలింగ్ బూత్ లోకి వెళ్లకుండా అడ్డుకున్నాడా, కాలర్ పట్టుకున్నాడా? రిగ్గింగ్ వాస్తవమేనా? అయితే లోపల రిగ్గింగ్ జరుగుతుందని చెప్పి మాత్రమే సిఐ దృష్టికి మాత్రం అడ్డా తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత సిఐ లోపలికి వెళ్ళి ఎవరు వచ్చారు, ఎలా రిగ్గింగ్ జరుగుతుందని చెప్పి విచారణ చేయాలి. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి అడ్డా చెప్పింది కరెక్ట్ కాకపోతే రిగ్గింగ్ లేదని చెప్పి బయటకు వెళ్ళి రావాలి. కానీ నువ్వెవరు చెప్పడానికి అని చెప్పి అతను గల్లాపాటి కొట్టడం వల్లనే ఇదంతా అక్కడ ఘర్షణ వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులు దారితీసిందని చెప్పవచ్చు. వాస్తవానికి లోపల సీసీ కెమెరాలు కానీ లేకుంటే వెబ్ కాస్టింగ్ జరుగుతుంది కనుక అలాంటి సిచ్యువేషన్ ఉంటే మాత్రం ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్తారు, కమిషన్ దృష్టికి తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళు విచారణ చేస్తారు. ఒకవేళ రిగ్గింగ్ జరిగితే మాత్రము ఆ బై ఎలక్షన్ కు లేకుంటే దాన్ని జగ్గారెడ్డి ఆ పోలింగ్ బూత్ లో వెబ్ కాస్టింగ్ ఉందా? దుర్గారెడ్డి ఆ పోలింగ్ బూత్ లో వెబ్ కాస్టింగ్ ఉందా? అంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల ప్రతి పోలింగ్ బూత్ లకు కూడా వెబ్ కాస్టింగ్ 100% నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. వాస్తవానికి రికార్డు బయటకు ఇవ్వరు కనుక ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. ఒకవేళ రిగ్గింగ్ జరిగిందా లేదని చెప్పి ఎన్నికల కమిషన్ వాళ్ళు జారీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ అలాంటి జారీ చేయాల్సిన అవసరం ఉంటే సిఐ మాత్రం అక్కడ పోయి ప్రొటెక్షన్ ఇవ్వాలి తప్ప, లేదంటే అక్కడ జరిగింది వాస్తవం అయితే ఇద్దరిని కూడా రిగ్గింగ్ జరిపే వాళ్ళని కావచ్చు లేకుంటే అభ్యర్థులు కానీ వాళ్ళందరూ కూడా బయటకు తీసుకొచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ రిగ్గింగ్ జరగకపోయినా లేకుంటే వెబ్ కాస్టింగ్ లేకపోయినా అక్కడ వాస్తవాలు ఎన్నికల అధికారులు ఉంటారు, వెబ్జర్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా విచారించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మరి సిఐ అక్కడికి వెళ్ళాడా లేకుంటే వెళ్ళక ముందే అడ్డ సంబంధించిన అభ్యర్థి గల్లపాటి కొట్టాడని చెప్తున్నారు. ఫస్ట్ తర్వాత హోంగార్డ్ కూడా అక్కడికి వచ్చి అతను కూడా దుర్భాషలాడుతూ గల్లపాటి కొట్టాడని చెప్పి మాజీ ఎమ్మెల్యేకి ఎవరైతే జగ్గారెడ్డికి ఉన్నారో అడ్డ అభ్యర్థి అక్కడికి వచ్చి చెప్పడంతో ఇదంతా కూడా జరిగిందని చెప్పవచ్చు. నిజంగా వెబ్ కాస్ట్ ఉంటున్న 100% ప్రతి పోలింగ్ కేంద్రం నుంచి కూడా నిర్వహిస్తున్నాం, వెబ్ కాస్ట్ మానిటరింగ్ చేస్తున్నామని చెప్పి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఫైనల్లీ ఒకవేళ సీఏ రాకపోతే పోలింగ్ ని బహిష్కరిస్తామని జగ్గారెడ్డి అంటున్నారు. జగ్గారెడ్డి ఇంకా అక్కడే ఉన్నారా? జగ్గారెడ్డి అక్కడ నుంచి వెళ్ళారా? అంటే ఇప్పుడు రోహిత్ ఇప్పటివరకు జగ్గారెడ్డి అక్కడే ఉన్నాడు. మీకు ఒక గంట సేపు సమయం ఇస్తున్నాను, గంట లోపు మాత్రం సీఐని హోంగార్డ్ సస్పెండ్ చేస్తే ఇక్కడ నుంచి వెళుతా, లేదంటే ఎన్నికలు బహిష్కరించాల్సిందే అని చెప్పి జగ్గారెడ్డి పట్టుబట్టి కూర్చున్నాడు. డిఎస్పీ ఆ తర్వాత ఎస్పీ అక్కడికి అడిషనల్ ఎస్పీ కూడా చేరుకోవడం జరిగింది. ఆ జగ్గారెడ్డిని మాత్రం శాంతించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ నిజంగా అక్కడ అడ్డకు సంబంధించిన కావచ్చు లేకుంటే వెబ్ కాస్టింగ్ ఉన్నదా లేకుంటే లోపల రిగ్గింగ్ జరిగిందా అని చెప్పి కొంత సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. పోలీసులు మాత్రం సీఐని సస్పెండ్ చేసి ఆదేశాలు అయితే జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రోహిత్ రైట్ దుర్గారెడ్డి నాటుని గల్లబట్టి అతన్ని ఫోర్స్ ఊకోను సీఎని ఊకోన్నాడు. ఆయన సంగతి నేను తెలిచేస్తా. సీఐ నాకు తెలుసా, నాకు తెలుసా, నీకు సంగతి నాకు తెలియదా? నేను అపోజిషన్ లో ఉన్నదాకిలా ఇడవ నేను మీరు అనుకుంటున్నావేమో. చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకున్నారు కానీ వాళ్ళు సినిమాని అరవైనా ఇదేమన్నా ఎంత మంచి నేను 26 ఏళ్ళ కదా రాలే ఫీల్డ్. నేను బూత్లోకి రాక 26 ఏళ్ళు అయింది. శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే వాడి పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను పాడమని చెప్పలే కదా అతనికి. కానీ నా అడ్డుని గల్లబట్టి అతన్ని ఫోర్స్ ఊకోను సీఎని ఊకోన్నాడు. ఆయన సంగతి నేను తెలిచేస్తా.